మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ జగిత్యాల జిల్లా ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్ర సేవల ద్వారా 3 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలకు అవసరమైన ప్రేరణ, పోషకాహారం అందించడంతో పాటు 3 నుండి 6 సంవత్సరాలలోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తుంది మన అంగన్వాడీ. పిల్లల సమగ్ర అభివృద్ధి జరగడానికి అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా పిల్లలందరికీ మంచి అలవాట్లను నేర్పించడం జరుగుతుంది. అంగన్వాడీలో నేర్చుకునే మంచి అలవాట్ల ద్వారా పిల్లలకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత మరియు మంచి నడవడిక, సహనం, క్రమశిక్షణ, సంఘీభావం మొదలగు లక్షణాలు పెరుగుతాయి. నేను నా పరిసరాలు. సంభాషణలు కార్యక్రమం ద్వారా పదజాల అభివృద్ధి, భద్రతాభావం, మంచి అలవాట్లను అలవర్చుకోవడం, వినడానికి అవకాశాలు కల్పించడం, ఆలోచింపజేయడం, స్వతంత్రంగా మాట్లాడడం ద్వారా పిల్లల్లో భాషాభివృద్ధి పెరుగుతుంది. పిల్లల్లో సంసిద్ధత, భాషా పరిచయం, తెలుగు, ఇంగ్లీష్, పూర్వ గణితంను నేర్పించడం జరుగుతుంది. దీనివల్ల పిల్లల్లో పూర్వ పఠన, పూర్వ లిఖిత, పూర్వ గణిత నైపుణ్యాలను పెంపొందించడం, పిల్లలను బడికి తయారు చేయడం, అక్షరాలు నేర్పడం, ఒక క్రమ పద్ధతిలో నేర్పించడం జరుగుతుంది. అక్షర పరిచయం, అక్షర శబ్ద పరిచయం, అక్షర ఆకార పరిచయం మరియు అక్షరాలను రాయించడం పుస్తకాలలో వివరించిన విధానాల సహాయంతో నేర్పించడం జరుగుతుంది. టీచర్ పిల్లలకు పుస్తకాలలోని కథలను వారికి అర్థమయ్యే రీతిలో వివరిస్తూ చెప్పడం జరుగుతుంది. టీచర్ కథను కథల పుస్తకాలు, ఫ్లాష్ కార్డ్స్, బొమ్మల చార్టులు ఉపయోగిస్తూ వివిధ విధానాల ద్వారా చెబుతారు. అనగనగా ఒకటి ఉల్లిగడ్డంత ఊరు ఉండేది. ఆ ఊళ్ళో ఉల్లంగంత ముసలమ్మ ఉండేది. ఆ ముసలమ్మ ఒకరోజు పొలానికి వెళ్తూ ఉంటే ఆ ముసలమ్మకు వంకాయంత వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని తీసుకొని బీరకాయంత బీరువాలో పెట్టింది. బీరకాయంత బీరువాలో పెట్టగా ఏది ఓదుసినంటే దొండకాయంత దొంగోడు చూసిండు. దాన్ని ఓదుసిరు దొండకాయంత దొంగోడు చూసిండు. దొంగోడు చూసినాక ఎంత ముసలమ్మకి ఏం దొరికింది? ఏం దొరికింది? వజ్రం. వంకాయంత వజ్రం దొరికింది. చెప్పాలి అందరూ. దాన్ని ఏడ పెట్టింది? బీరకాయంత బీరువాలో పెట్టింది. బీరకాయంత బీరువాలో పెడితే ఓదుసినది దొండకాయంత దొంగోడు చూసిండు. దొంగతనం చేసిండు. దొంగతనం చేసినాక ముసలమ్మ ఏడిపోయింది. ఈ కథల ద్వారా వినికిడి నైపుణ్యం, భాషాభివృద్ధి, క్రమ పద్ధతిలో ఆలోచింపచేయడం, ఏకాగ్రత కలిగించడం, ఉద్వేగాలను వ్యక్తపరచడం, నాటకీకరణ చేయడం లేదా అవలంబించడం, సమస్య పరిష్కారానికి బీజం వేయడం లాంటివి ఈ కథల ద్వారా జరుగుతాయి.
టీచర్ పిల్లలకు ఆటలు, ఇంగ్లీష్ మరియు తెలుగు పాటలు నేర్పిస్తారు. వీటి వలన పిల్లలను ఆటపాటల్లో ఆనందింపచేస్తారు. అభినయం చేయడానికి ప్రోత్సహించడం, లయబద్ధమైన శారీరక కదలికలు మరియు జ్ఞాపక శక్తి వీటి వలన పెంపొందుతాయి. పిల్లలకు అంగన్వాడీలో లోపలి ఆటలు, బయటి ఆటలు ఆడిపిస్తారు. ఈ ఆటల వల్ల పిల్లల్లో చిన్న కండరాలు మరియు పెద్ద కండరాల అభివృద్ధి, సమన్వయం మరియు నియంత్రణ సూచనలు పాటింపచేయడం, ఉద్వేగాల నియంత్రణ, తమ వంతు వచ్చే వరకు ఆడటం, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఆడుకోవడానికి అవకాశాలను కలిగిస్తాయి. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడం కోసం టీచర్ పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. అందులో భాగంగా బొమ్మలు గీయడం, పెయింటింగ్ వేయడం, పూలు గుచ్చడం లాంటివి చేపడతారు. ఇలా చేపట్టడం ద్వారా వారిలోని సృజనాత్మకతను వ్యక్తపరచడానికి అవకాశాలు కల్పిస్తూ నేను చేయగలను అనే భావన, నమ్మకాన్ని వారిలో కలిగించుకుంటారు. అంతేకాక జట్టులో పనిచేయడం, కంటి మరియు చెయ్యి కండరాల సమన్వయం జరుగుతుంది. పిల్లల చిన్న చిన్న ఆలోచనలే అన్ని ఆకృతులను గీయడం నేర్చుకోగలుగుతారు. స్వతంత్రంగా వాళ్ళు పనులు చేసే విధానాన్ని కూడా నేర్చుకుంటారు. అంగన్వాడీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణంలో జరపబడతాయి. దీనివల్ల పిల్లలు ఆనందంగా అందరితో కలిసిమెలిసి ఉత్సాహంగా పాల్గొంటారు. జాతీయ పక్షి